దేవునికి స్తోత్రాలండి. మీ అందరికీ నా వందనాలు. ఇచ్చిన అవకాశం బట్టి సేవకులు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. 2వ దినవృత్తాంత గ్రంథంలో 7వ అధ్యాయము 12 నుంచి 17 వరకు. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదు. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లుగా నీవును నాకు అనుకూల వర్తనుడవై నడిచి నేను నీకు ఆజ్ఞాపించిన దాని అంతటి ప్రకారము చేసి నా కట్టడలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించింది. చేసిన ప్రత్యేక వందనాలు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఈయన ఎగురుతాడు వచ్చి అయిపోద్ది అంటున్నాడు అనుకోవద్దు. అలా అంటూనే ఉంటాం, నడుస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో 11ంటికి పంపించేస్తాం. ఆమె హల్లెలూయా. అదంతా నాకు తెలియదు, పడుకుండే కొంచెం నవ్వండి. ప్రైజ్లో మన మధ్యలో జీవన్ కుమార్ గారు ఉన్నారు, పాస్టర్ గారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. రండి. ప్రైజ్లో వారి సహకారులు పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయని వాక్యం చెప్పడం కోరంటాడు. వీరందరూ చాలా సహకారులు, షాపుల్లో కూడా చాలా మంది సహకారులు. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు కొందనాలు, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నా ప్రభా నూతనంగా ఏర్పాటు చేయబడిన మందిర విషయంలో నాయన ప్రార్థన చేస్తున్నాను. నాయన సునీల్ అయ్య గారిని, అమ్మగారిని, ప్రభా సంఘాన్ని ప్రేమించి ఈ నూతనమైన మందిరంలో మమ్మల్ని అందరినీ కూడా నీ వాక్యం వినడానికి నా ప్రభా ఇదిగొత్తని నడిపించిన విధానాన్ని బట్టి మీకు కొందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ వచ్చినాను నాయన. ఇదిగొత్తండి నాయన అనేకసారి మందిరం కోసం ప్రార్థన చేశాం. తిరిగి నా ప్రభా మీరు నిర్మించడానికి ఇచ్చిన నా ప్రభా ఆర్థిక వనరుల బట్టి నాయన మీ కొందనాలు తెలియజేస్తున్నాను నాయన. ఎదుగుతండి బట్టి మరి ఇంకా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ మందిర ఆవరణంలో నివసించే వారందరూ ధన్యులని నీ వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నీ మందిరము దీవించేదిగా నాయన, నీ మందిరం స్వస్థతలు ఇచ్చేదిగా, నీ మందిరమును సమృద్ధినిచ్చేదిగా సహాయం చేయమని అడుగుతున్నా నాయన. ఇక్కడ ఉన్న విశ్వాసాలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని, దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఈ ఆత్మాభిషేకంతో నాయన మీరు ఆదరించి బలపరిచి స్థిరపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు చక్కగా సహకరించి చక్కగా మీరు చాలా మంచోళ్ళు అండి, బాగా కూర్చున్నారు. హల్లెలూయా. మంచోళ్ళేనా? మీ అందరికీ వందనాలండి. నేను అందరికీ చెప్పానండి, నేను అందరికీ చెప్పానమ్మా వందనాలు. నాకు చెప్పరా? ఆనందండి. హల్లెలూయా. మంచిది. సమయాన్ని స్థానిక దైవజనులు రెవరెండ్ సునీల్ రెడ్డి అయ్య గారికి నింది ఈ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను. వారు కొట్టినా, కట్టినా, బంధించినా, విడిపించినా వారి చేతిలో మైకి పెట్టి నేను ఇక్కడ కూర్చుంటాను. ఈ బాధ్యత వారి మీద పెడుతున్నాను. వారు ముందుకు వస్తున్నారు. ఒకసారి తప్పడు కొట్టినామా వేస్తున్నానండి. అందరికీ చిన్న సాక్ష్యం చెప్పాలని అవసరం. స్థానిక సంఘం నుంచి స్వజనరాజు అంకుల్ గారు ఎక్కడున్నా రావాలని తెలియపరుస్తున్నాం. అంకుల్ గారు లేదా సామేలు, శాంతివర్ధన్, మీ ముగ్గురులో ఎవరైనా
త్వరగా రావాలని ప్రభు పేరు తెలియపరుస్తున్నాం. ఒక చిన్న సాక్ష్యం, దైవజనరాలు దాకరంలో సేవ చేస్తున్న దైవజనరాలు అమ్మగారు అత్యంత ప్రియులు. వారిని కూడా మేము లోనికి ఆహ్వానిస్తున్నాం. అమ్మగారికి ఒక సీట్ ఏర్పాటు చేయండి. అమ్మగారు లోనికి రండి. మీకోసం మేము అందరం ప్రార్థన చేసాము. మీరు కోరుకున్నారు, సజీవంగా దేవుడు నడిపించాడు. అందుని బట్టి మేము సంతోషిస్తున్నాము. మీ స్థల విషయంలో కూడా ప్రార్థన చేశాము. దేవుడు మీ స్థలాన్ని మీకు అప్పగించాడు. సేవకులు అందరం ప్రార్థన చేశాము. మీకు ప్రత్యేక వందనాలు. అమ్మగారికి స్థలం ఇవ్వండి. స్థానిక సంఘం నుంచి సంఘ బిడ్డలలో ఒకరు వచ్చి సాక్ష్యాన్ని చెప్తారు. త్వరగా రావాలి. లేకపోతే ఆంటీ గారు అని చెప్తారు. సరే ఆంటీ గారు త్వరగా రావాలి. మంచిదండి. వాళ్ళు వస్తూ ఉండగా నేను కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ పరిచర్య కొరకు మీరు అందరూ ప్రార్థించారు. ముఖ్యంగా దైవజనులు, జీడిపిఎఫ్ సేవకులు అందరూ ఈ మందిరం కొరకు ప్రార్థించారండి. వారందరూ ప్రత్యేక వందనాలు. అంకుల్ గారు రండి. అంకుల్ గారు చాలా ప్రయాసపడ్డారు, చాలా కష్టపడ్డారు, దగ్గరుండి వర్క్ చేయించారు. మేము ఎవరి దగ్గర ఎటువంటి డొనేషన్స్ ఎవరిని అడగలేదండి. మేము ఉన్నవారు కొద్ది మందిమే, ఒక 5-6 ఉన్నాము. ఈ 5-6 ప్రయాస, ఈ పరిచర్య ఇలా మీకు కనబడుతుందండి. అంకుల్ గారికి ఈ అవకాశం ఇస్తున్నాము. మీరు కూడా అంకుల్ గారి కొరకు ప్రార్థన చేశారు. కాలు నొప్పి వచ్చినప్పుడు గత మీటింగ్లోనూ మరి దేవుడు స్వస్థపరిచాడు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం కలగాలని, వారి బిడ్డలకు మంచి ఆరోగ్యం కలగాలని ప్రార్థన చేయండి. అంకుల్ గారు చిన్న సాక్షి చెప్తారు. మరి దైవదాసులు సునీలయ్య గారికి, దంతమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇచ్చిన దైవదాసులకి ఇక్కడ మందిరం కట్టబడడానికి మేము గతంలో అక్కడికి వెళ్ళేవాళ్ళం అండి, థామస్ గారి చర్చికి. అలానే అక్కడి నుంచి మా బాబు మ్యారేజ్ అంటే మా బాబు మ్యారేజ్కి కొంచెం దైవదాసులు పిలుస్తామంటే అందరూ కుదరదునంటే అప్పుడు మ్యారేజ్ చేయమనంటే నేను చేయనన్నారండి. తర్వాత సునీలయ్య గారు ఇక్కడ మా కుటుంబం వరకు అక్కడి నుంచి వచ్చే ప్రార్థన పెడుతూ ఉంటుండగా గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతుందండి. మా అల్లుడు, మా చిన్నమ్మాయి మరి ఇక్కడికి వచ్చిన కొత్త అండి. వాళ్ళు ఎంతో ఫైనాన్స్ పరంగా దెబ్బేశారండి. వారు బయట బాకీలు. మరి ఇక్కడికి వచ్చి అప్పుడే నన్ను జరిగింది ఇది. అప్పటి నుంచి కూడా దైవదాసుని ప్రార్థన చేయండి. బయట స్థలం అయితే బయట వాళ్ళు కూడా వస్తారండి, మన ఇంటికి రండి, వాళ్ళ ఇంటికి అన్నిటి ఉంటారని అన్నప్పుడు దాదాపు అప్పటి నుంచి ప్రార్థన చేస్తుండగా దేవుడు ఇక స్థలాన్ని ఏర్పరిచారండి. మరి ఇక మందిరంలో ఈ మందిరం మొదలెడుతుండగా మేము దేవుడిని దైవదాసులు మేము ఏమని అడిగామంటే, ప్రభువాని చిత్తము నేను పక్కనే కావాలి స్థలము చిన్నదైనా. మరి స్థలం కుదిరకు కూడా ఇరుగు పొరుగు వారు కూడా ఏమి అనకుండా మంచిగా మందిరం కట్టుకునేలాగా మీరు ముందుండి మీరు నడిపించమని దేవుడిని అడిగామండి. అలాగే మేము మందిరం ప్లాన్ వేసినప్పుడు కానీ కట్టినప్పుడు కానీ ఎవరు ఎటువంటి ఆటంకము పెట్టలేదండి. మరి ఎంతో ప్రయాసపడి దైవదాసులు ఎంతో ధనాన్ని మరి నాకు ఇబ్బంది కలిగినప్పుడు వారే అన్ని విషయాల్లో ఈ చర్చి ఏర్పడటం జరిగిందండి. మరి నేను మా అల్లుడు గారు, నేను సామిల్ గారు, నేను శాంతవర్ధన్ గారు, మేము ముగ్గురువేనండి. కుటుంబం కొరకు పౌలు గారి ముందు పెద్ద అయిన మా నాన్నగారి నుండి మేమందరం కలిసి ఎంతో స్థలం కొరకు మందిరం కట్టడం ఎంతో ప్రయాసపడ్డామండి. దేవుడు ఆశపడ్డ ప్రయాణం తొక్కుకొస్తా అన్నాడు. నాకైతే కాలు బాగోలేదండి. మరి సునీల్ గారి నివారణలో ప్రార్థనలు జరిగినప్పుడు మేము వెళ్ళామండి. అప్పుడు దైవదాసులో ప్రార్థన చేశారు, నా కొరకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, సర్జరీ జరగకుండా మంచిగా ఆరోగ్యంగా పూర్తి ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని సేవకులందరూ కూడా చేస్తున్నారండి. మరి దీనికి ఎంతో ప్రయాసపడి మా అమ్మగారు, అయ్యగారు
ఎంతో ప్రయాసపడి వారే ముందుండి నడిపించి ఆ మందిరం కట్టబడడం జరిగిందండి. ఇంతకుమించి నేను సాక్ష్యం చెప్పలేకపోతుందండి. దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించిన దాకా. మంచిదండి. అంకుల్ గారు చెప్పినవన్నీ వాస్తవానికి చాలా ప్రయాసపడ్డారు. చాలా నేనైతే ఇక్కడ లేకుండానే వారే కట్టించారండి. నేను రావడం చాలా తక్కువ. ఎందుకంటే అక్కడ పరిచర్యలో ఉండడం ద్వారా డిస్టెన్స్ ఎక్కువగా ఉండడం చేత ఇక్కడ మాకు ఇల్లు లేకపోవడం చేత అంకుల్ గారు, అలాగే తమ్ముడు సామియారు, అలాగే శాంతివర్ధన్ అమ్మాయిలు, మేము కొద్దిమందిమేనండి మందిరానికి కట్టించామండి. దేవుడు మా ద్వారా. మేము ఎవరి దగ్గర ఎటువంటి డొనేషన్స్ కలెక్ట్ చేయలేదు, ఎవరి దగ్గర అడగలేదండి. దేవుడు మనకిస్తే మనం దీవించబడాలని నా కాన్సెప్ట్ ఎప్పుడు కూడా. దేవుడు దీవించాలో మన దరిద్రత పోవాలి, అది నా ఫిలాసఫీ. అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి మనం అడుక్కున్నంత స్తోత్రం లేని వాళ్ళు కాదు. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు. అది మన దేవుడు ఎవరంట? అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ గాడ్. కాబట్టి అందుకనే మొదటి నుంచి నా పరిచర్యలో ఎప్పుడు విశ్వాసంతోనేనండి. లింగవరంలో కట్టబడిన మందిరం కావచ్చు, ఇక్కడ కట్టబడిన మందిరం కావచ్చు, అది ఏదైనా సరే మేము విశ్వాసంతోనే కట్టామండి. మాకు ఎటువంటి స్పాన్సర్షిప్ లేవు, ఎటువంటి సహాయాలు ఎవరి దగ్గర నుంచి లేవు. కానీ దేవుడు మా ద్వారా ఈ మందిరాన్ని కట్టించాడు. ఈ మందిరం కట్టడానికి అంకులు చెప్పినట్లుగా నిజంగా ఇక్కడ మాకు మందిరం కట్టాలని కాన్సెప్ట్ లేదండి అసలు. మా అత్తగారు ఎప్పుడు చెప్పేవారు, అయ్యా ఇల్లు కొనుక్కో, ఇక్కడ మంచి స్థలం కొనుక్కో అనేవారు. ఎందుకంటే నాకే దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు, నాకే మంచి మందిరం ఇచ్చాడు, ఇక్కడ ఎందుకు నాకైనా ఆమె ఎప్పుడు చెప్తుండేది. అయితే పరిచర్య మేము మా అత్తగారు మా మాయ గారు ఇక్కడే పరిచర్య చేసేవారు. అందులో నేను కూడా ఒక 10 సంవత్సరాలు వారితో నేను సేవ చేశాను. సేవ చేస్తున్న సమయంలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే సిచ్యువేషన్ అంకుల్ గారు సాక్ష్యం ఇచ్చాడు. ఇక్కడ కొంతమంది విశ్వాసులు కూడా ఉన్నారు. ఇదేదో మేము పోటీగా పెట్టడానికో ఇది కాదండి. దేవుని యొక్క కృప చేత, దేవుని యొక్క దయచేతనే మనము ఇక్కడ ఉన్నాం. అంకుల్ గారికి సిచ్యువేషన్ వస్తే ఏమైందంటే వివాహం చేయాలన్నారనే పాస్టర్ గారు. నేను అన్నాను, మరి నేను అలా చేయకూడదు, ఈ పాస్టర్ గారితో కన్సల్ట్ చేయించండి, అడగండి అని. మరి ఎంతైనా వాళ్ళు చేయనంటారు, మేము ఏం చేయాలా, బయటకు వెళ్ళిపోవాలా ఏంటనంటే, లేదంకులు ఇలాంటి రిక్వెస్ట్ చేయండి, ఆయన మీకు ప్రకటన ఇచ్చాడు, బిల్లు ఆయనే చేయాలి కాబట్టి రిక్వెస్ట్ చేయండి అంటే, లేదు సార్ లేదయ్యారు నేనంటారు అదంటున్నారు అని చెప్తే, ఇక మరి ఏం చేయాలంటే, ఇక ఆ రోజు నాకు ఒక వివాహం ఉంది, మరి ప్రకటన ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత పెళ్ళి చేయను అంటున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు మరలా మేము అక్కడి ఇమీడియట్గా మా ఊర్లో ఉన్నాం, శ్రీకాకుళంలో ఉన్నాం, ఇమీడియట్గా వచ్చి పెళ్లి చేస్తాం. తదుపరి కూడా మరలా వాళ్ళకి అవకాశం ఇచ్చాం మేము. అండ్ అంకుల్ మీరు చూడండి, చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, మీ ఫ్యామిలీ యొక్క డిస్టర్బెన్స్ రాకుండాను. లేదండి మరి మాకు ఏకీపించినట్టు మేము ఎలా ఏకీపిస్తాం, మీరు వస్తారా రారా, లేకపోతే మేము వేరే దగ్గరికి వెళ్ళిపోవాలా అన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నప్పుడు తగ్గితమ్మ గారు అన్నారు, మన వాళ్ళకి కట్టుకుంటూ వదిలే. నేను లేదు, మా నాన్నగారు సంపాదించిన ఇలా ఆత్మలు వీళ్ళు, వారు మన వదులుకోవడం మంచిది కాదు, వాళ్ళు ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, వాళ్ళు ఎక్కడికో వెళ్ళడం కాదు. కాబట్టి మంచి అయినా సెడ్ అయినా మనం ఏం తప్పిదం చేయట్లేదు, దేవుని పరిచయం చేస్తాము. కాబట్టి ఈ పరిచయం ముందుకు తీసుకుని వెళ్దామని పాస్టర్ గారు చెప్పినప్పుడు సత్యాస్ ఓకే అని నేను ప్రొసీడ్ అయ్యాను. తదుపరి అలా ముందుకు వెళ్తుంది కార్యక్రమం వెళుతూ మెల్లగా మేము గృహంలో ప్రారంభించాం. మేము లింగవరంలో కట్టబడిన మందిరం కూడా గృహంలోనే 4 సంవత్సరాలు మేము ప్రారంభించాము. అక్కడ అలా మందిరం కట్టాము. ఇక్కడ కూడా ఇప్పుడు అంకుల్ గారు చెప్పిన సాక్ష్యం 3 సంవత్సరాలు వాళ్ళ గృహంలో చేసాము. తదుపరి 4వ సంవత్సరంలో మనం వచ్చి ఉన్నాము. ఇక్కడ మందిరాని కోసం మేము స్థలం అడిగాం. మీరందరూ ప్రార్థన చేశారు, మాకు స్థలం కావాలి, సహాయం చేయ ప్రభా. మా దగ్గర ఎటువంటి డొనేషన్స్ లేవు, ఎటువంటి సహాయం లేదు, మీరే మా సహాయం, మీరే మాకు డోనర్, మీరే సహాయం చేయాలి. నా ఆశ ఏంటంటే ఎక్కడెక్కడో చూసాం స్థలాలు, కానీ నచ్చట్లేదు. ప్రభా మాకు మెయిన్ రోడ్లో మంచి స్థలం ఇవ్వు నాయన అని మేము ప్రార్థన చేసామండి. దేవుడు నిజంగా ఇక్కడ ఈ స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. నిజంగా చాలా అద్భుతమండి, అమోఘం ఆశ్చర్యం దేవుడు కార్యం చేశాడు. మరి ఈ మందిరం కట్టడానికి మేము మే 15 శంకుస్థాపన చేసాము. మే 28న పని ప్రారంభించాము. ఈ రోజుకి దేవుడు ఈ పని ఫుల్ఫిల్ చేశాడు చాలా తక్కువ సమయంలోనండి. ఇదంతా కూడా మా విశ్వాసం చాలా ప్రయాసపడ్డారండి. వాళ్ళ ధనం చాలా ఉంది, వాళ్ళు సమయం హెచ్చించారు, వారు బలం ఉన్నది. నిజంగా మరి వాళ్ళ దగ్గరుండి ఇలా
కట్టించారు. నిజంగా క్రెడిట్ అంతా వాళ్ళకి నేను తప్పనిసరిగా ఇవ్వాలి. పౌలు గారు చాలా ప్రారంభించి పెద్ద 84-90 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఒకసారి అంకుల్ గారు లేకండి, మీరు చూడండి, ఆయన దగ్గరుండి చాలా పని చేయించాడండి తాతయ్య గారు. నిజంగా చాలా నీట్గా వర్క్ దగ్గరుండి చేయించారు. అలాగే తమ్ముడు సామ్యులు కూడా మరి ఈ రోజు వరకు ఉపవాసం ఉన్నాడండి ఈ మందిరం కట్టబడడానికి. తన ప్రయాస, తన కష్టం, తన ధనం చాలా ఉందండి. నిజంగా భార్య కోల్పోయి బాధలు ఉన్నప్పుడు కూడా నేను మందిరానికి ఏదో పని చేయాలి, ఆ పనిలో నేను కూడా పాలుభాగస్తుని అవ్వాలని కాన్సెప్ట్తో వెళ్ళాడు. అలాగే పరిచర్య దగ్గరుండి చేశాడు. అలాగే శాంతివర్ధనం తను కూడా దగ్గరుండి చేశాడు. అలాగే యేసు, నిజంగా యేసు కూడా చాలా ఎంతగానో మాకు సహకరిస్తుంటాడండి. ఏ మీటింగ్ పెట్టినా సౌండ్ సిస్టమ్ ఆయనే పెడుతుంటాడు, ఆర్కెస్ట్రాకి డబ్బులు ఆయన ఇస్తుంటాడు. నేను ఇస్తుంటాను కానీ లేదయ్య గారు మీరు అలా చెప్పకూడదు, దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇస్తున్నానని స్పాన్సర్షిప్స్ ఎప్పుడు కొంటూ ఉంటాడండి. అలాగే అంకుల్ గారు కూడా ప్రతి పని కూడా మరి నేనున్నానని ముందుకు నడిపిస్తూ ఉంటారు. అలాగే అమ్మాయిలు కూడా అండి, లైటింగ్ అంతా కూడా వాళ్ళ డబ్బేనండి. ఎంత మాకు ఉన్నవారు కొద్ది మంది అమ్మాయిలు ఉన్నారు. కరెంట్ ఎలాగ వెయ్యాలా అనుకున్నాము. ప్రభా కరెంటు మరి ఎట్లాగా మామూలు వైరికి లాగేసుకొని ప్రారంభిద్దామంటే లేదు తప్పనిసరిగా మనము చేయాలి అనుకుని లేడీస్ అందరూ కలిపి వాళ్ళు ఈ కరెంటు ఇవన్నీ ఇచ్చారండి. ఫ్యాన్లన్నీ అయ్యగారు ఇచ్చారు, ఇందా చెప్పారు కదా. అలాగే దైవజనులు చాలామంది ప్రార్థన చేశారు, దాసయ్య గారు సహాయము, ఇదంతా కూడా చాలా అమోఘంగా ఆశ్చర్యంగా ఇలా మేము కట్టగలిగామండి. మా యొక్క ప్రాధాన్యత ఏమీ లేదు, దేవుని దయ. అలాగే జాస్లో ఆయన యొక్క ఇనుము ఉంది, అలాగే సిప్స్ ఉన్నది, చాలా ఇలాగా చికెన్ కర్రీ ఎవరెవరు ఏ విధంగా సహకరించారో వాళ్ళందరికీ వందనాలండి. మరి లాస్ట్లో ఇంక నేనేం చెప్పను కాబట్టి దైవజనులకు ఇస్తున్నాను. ఎవరినైనా మర్చిపోతే వారిని మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మేము మర్చిపోయిన దేవుడు మిమ్మల్ని దేవుడు మర్చిపోడండి. మేమేదో ముఖస్తుతికి మీకు చెప్తుంటాం, కానీ మీరు నమ్మకంగా యథార్థంగా మీరు పరిచర్య చేస్తే మీ గుప్పులు విప్పితే నిత్యంగా దేవుడు మేము బ్లెస్ చేస్తాడండి. నా పేరు చెప్పలేదండి, నన్ను పొగడలేదండి, ఇవన్నీ మనకు మొదటి నుంచి అసహ్యమండి. ఎక్కడ చెప్పనండి అసలు. ఎందుకంటే మనం ఇచ్చేది దేవునికి తెలియాలి. చెప్పండి, దేవుడే మనకి ఇవ్వాలి. ఏదైనా ఎవరికి ఎంతమంది చెప్పినా ఏం ప్రయోజనం ఉండదండి. కాబట్టి ఇచ్చిన ప్రతి ఒక్కరికి, సాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే మేము ప్రేమతో ఆహ్వానించి ఆహ్వానం పలికి మమ్మల్ని ప్రేమించి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. పాస్టమ్మ గారు, అలాగే మా పిల్లలు ఉన్నారు, మా కొరకు కూడా ప్రార్థన చేయండి. దైవజనులు జీడిపిఎఫ్ సేవకు చాలామంది వచ్చారు, మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రార్థన ఇవ్వలేదను, పాట ఇవ్వలేదను బాధపడకండి. తాతయ్య అంకులు అంటే మాకు ఎంతో ప్రేమ. తాతయ్య అంకులు ఆ మందిరంలో చాలా డబ్బు ఉంది, మీదే కూడా ఉంది అంకులు. మీ రొయ్యలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, అసలు చాలా ప్రయాసం ఉంది అంకులు గారిని ఎప్పుడు నేను మర్చిపోను తాతయ్య అంకులు. ఎందుకంటే పాస్టర్ గారితో ఉన్న సహా ఇక్కడ చాలామంది నేను ప్రేమించిన వాళ్ళు ఉంటారండి. చెప్పరగానే మనసులో ఉంటుంది మా సునీల్ అయ్య గారు అని. చెప్తే మళ్ళీ ఎక్కడ డేంజర్ జోన్లోకి వెళ్తారని భయపడవద్దు. మనం అందరం దేవుని పిల్లలము. చెప్పండి ఎవరమంట? రేపు పొద్దున్న మీరు ఏ సంగతులైనా పరలోకంలో ఉండాలండి. ఆయన ఉంటే నేను ఇక్కడ ఉండను, నేనుంటే ఆయన ఉండడు. అక్కడ ఏముండదు. అక్కడ అక్కడ సైతాన్లో పిల్లలు ఎవరు ఉంటారండి? దేవుని పిల్లలే ఉంటామండి. కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉన్నాం, ఒక ఫ్యామిలీగా ముందుకు సాగుదాం, పరిచర్యలో ముందుకు వెళదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని మేము దైవజనులు, అభిషక్తులు, అలాగే ఈ రోజు నీ ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్న మా జీడిపిఎఫ్ సేవకులకు అందజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా తప్పని కొన్నాను. ప్రభువుకే మహిమ, ఆయన మహిమ కలగాలి. మరి ఇంతవరకు పాటలు పాడి ప్రార్థన చేసి, అలాగే స్థానిక సంఘస్థులు కానివ్వండి, గుడివాటి పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ సేవకులు కానివ్వండి, మరి అందరికీ వేదిక దైవజనులందరికీ నా హృదయపూర్వకమైన వందన తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మేము కూడా ఎవరికైనా ఎక్కడదనుకోండి, నేను అందా అనుకున్నాను, యెహోవాను ఆశీర్వదించబడిన వాళ్ళ లోనికి రండి అని. ఈరోజు మరి అలా అందరూ రావాలంటే సరిహద్దులు విశాలపరచబడాలి. దేవుడు త్వరలోనే ఆ కార్యములు జరిగించుగాక. ఆమేన్. మంచిది. ఇక మనం విస్తరించి మాట్లాడటం వలన ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికే చాలామంది మనసుల్లో నేను వదలట్లేదు మైక్ అనుకుంటారు, నేను ఎక్కువ పట్టుకోను. మరి మా దైవజనులు, మరి రెవరెండ్ బిషప్ అండ్ అయిన మా అందరికీ, మా గుడివాడ డివిజన్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఒక వ్యవస్థాపక అధ్యక్షుడు
వారి రెవరెండ్ సిజే దాసయ్య గారు, వారికి సమయాన్ని ఇస్తున్నాను. వారు వర్తమానం ఇచ్చి మన అందరినీ ముందుకు నడిపిస్తారు. తప్పట్లు గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఫోటో తీయొచ్చుగా మీ ఇద్దరు ఉంటున్నప్పుడు అది వద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హుషారుగా ఉన్న వాళ్ళంతా ఒకసారి దేవుని స్తోత్రం చెప్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రోజున ఈ దారి గుండా నేను కైకులోకి వెళ్తూ ఉంటాను. సునీల్ రెడ్డి గారు అన్నారు, ఒకసారి అట్లా ఆగి మందిరం దగ్గర ప్రార్థన చేసి వెళ్ళమన్నారు. ఆ టైంలో ఎవ్వరూ ఉండరేమో అనుకున్నారు. అక్కడ వెనక నుంచి ఉన్నారే పెద్ద ఆయన పేరు పాల్ గారు, పౌలు గారు. నేను రకంగా చెప్పంటే ఆయన అభిమాని అండి. స్తోత్రం చెప్పండి. సరిగ్గా ఉదయాన్ని వచ్చేసి ఇక్కడంతా మట్టి సర్దేస్తా పన్నీలో నిమగ్నమైపోయినాడు. ఉదయం 6:30-7 టైం అది. తర్వాత ఇప్పుడు సాక్ష్యం చెప్పాడు చూసారా, ఆయన అల్లుడు వాళ్ళ అబ్బాయి సాక్ష్యం చెప్పింది అబ్బాయి మనవడు, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పిన ఆయనకి అల్లుడే కదా. ఆయన ఒక ఆయన ఇంక వీళ్ళ పనిచేస్తూ ఉన్నారు. నేను అనుకున్నాను మందిర విషయంలో వీళ్ళకి ఎంత ఆసక్తి ఉంది అనుకున్నాను. సరే ప్రార్థన చేసిన తర్వాత నాకు కానుకిచ్చి పంపించాలని చాలా ప్రయత్నం చేశాను. అయ్యా మీ పాస్టర్ గారికి ఇచ్చుకోవాలి కానీ నాకు ఇవ్వకూడదు, నేను దారంటే పోయి ఒక దానేని స్తోత్రం చెప్పాడు అని చెప్పి ప్రార్థన చేసి అది కదా ఎగరది కుదరదంటే కుదరదని చెప్పి మరీ వెళ్ళిపోయి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకనంటే ఈ మందిరం దేవుని నామ ఘనత కొరకు కట్టబడిన మందిరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత టైం అయ్యింది, భోజనాలు నాకు తెలిసినంత సాగిపోతున్నాయి అనుకుంటున్నాను. అవి సాగుతూ ఉంటే మనం ఇక్కడ సాగొచ్చు, అంతే కదా. లేకపోతే చాలా కష్టదారు, ఇరుకులో పడిపోతాం. అయితే నేను ఎక్కువ సమయం చెప్పను. మొదటిగా చక్కని వర్తమానం అందించేటువంటి దైవజనులు ఇక్కడ వేదిక మీద ఉన్నది. దగ్గర ఒక 25 మంది దగ్గర సేవకులే ఉన్నారు. సేవకులు ప్లస్ సేవకురాండ్రు కూడా ఉన్నారు. కాబట్టి నేను ఇక్కడ పెద్ద ప్రసంగం చెప్పడానికి మందిర ప్రతిష్టలు అవే ప్రసంగాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. సహజం అంటే మారుతూ ఉంటాయి. కానీ ఈ రోజున నేను మాత్రం చిన్న ప్రసంగం చేయాలనుకుంటున్నాను. చిన్న ప్రసంగం అంటే బైబిల్లో ఇంకో బైబిల్ ఉంది, ఒక చిన్న గ్రంథం, అదే కీర్తన గ్రంథం కదా. బైబిల్ ఎంతో, బైబిల్లో ఉన్న విషయాలన్నీ మళ్ళీ కీర్తనలో కూడా ఉంటాయి. అందుకని అది పద్య భాగం, చాలా విలువైనటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. నేను ఈ రోజున ప్రత్యేకంగా కొన్ని విషయాలు ఏంటంటే కీర్తన గ్రంథం దాటి బయటికి వెళ్ళను. స్తోత్రం చెప్పండి. నేను కీర్తన గ్రంథం దాటి ఇటు రాను, అటు కూడా వెళ్ళను. నేను కీర్తన గ్రంథంలోనే ఉంటాను, అంతే. స్తోత్రం చెప్పండి. కాబట్టి కీర్తన గ్రంథంలో నుంచి దేవుని మందిరానికి సంబంధించిన విలువైనటువంటి మాటలు ఇంకా అటు ఇటు వెళ్ళరంటే నోటితో వస్తే చెప్పేస్తాను, కానీ మీకు మాత్రం రెఫరెన్స్ ఇవ్వను. స్తోత్రం చెప్పండి. సరే, మంచిది. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం దయచేసి చదువుదాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. చిన్న ప్రార్థన చేద్దాం. దయామయుడా పరలోక రాజా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీ దయా కృపా కనికరాన్ని బట్టి మీ శక్తి కలిగిన ఘనమైన నామంలో ఈ సమయంలో ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాం. దైవజనులు సునీల్ రెడ్డి గారిని బట్టి వందనాలు. బిడ్డకు సహకారికి ఇచ్చిన సహోదరి విషయంలో వందనాలు. ప్రేమించి ఇచ్చిన కుమారుడు కుమార్తె బిడ్డలను బట్టి మీకు స్తోత్ర. ఇక్కడ అనుగ్రహించిన కొద్దిమంది నాయనా విశ్వాసుల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలాన్ని మీరు ప్రసాదించారు. అమ్మినటువంటి బిడ్డలను మీరు దీవించండి. ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. మందిరం కన్స్ట్రక్షన్లో సహకరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఉన్నటువంటి అక్కర్లను మీరు జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి, పెంచండి. ఎక్కడున్న దైవజనులందరి ప్రార్థనలు ఈ మందిరానికి, ఇక్కడ జరుగుతున్న సేవకు ప్రయోజనకరంగా మరింతగా ఆశీర్వదించబడి వర్ధిల్లుటకు మీ కృప దయచేయండి. నీ దాసుడు బలహీనుడు, మీరు ఎరుగుదురు. మీరే బలపరిచి మీ మాట నీ దాసుని నోట ఉంచి నాతో మాతో మీరే మాట్లాడి మహిమ పొంది దీవించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి
వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. బాబు నాకు కొంచెం బేస్ తగ్గించేలా, ఆ బేస్ని తగ్గించి ఇక్కడ బాస్ ఉంటే అక్కడ బాస్ ఎందుకు? స్తోత్రం చెప్పండి, అవునా కదా? స్తోత్రం, హల్లెలూయా. సరే మంచిది, ఇంకా తగ్గించిన బదులు ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు వినేవాళ్ళకి అలసట రాదు. విషయం ఏంటంటే ఆ బేస్ లేకుండా ఉంటే వినేవాళ్ళకి అలసట రాదు, వినేవాళ్ళకి క్లియర్గా అర్థం అవుతుంది. నేనైతే ఇక్కడ మాత్రం ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ మైక్ శబ్దం ద్వారా వాక్యం వినేవారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దావీదు పలికినట్లుగా మనసులో ఒక దృఢ నిశ్చయంతో ఒక మాట అనుకోవాలి, నేనైతే అని అనుకోవాలి. అది ఎవరో గురించి మనం చెప్పే కంటే నేనైతే అనేది నేను సైతం అన్నట్టుగా, స్తోత్రం చెప్పండి. నేనైతే అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, దాని మీద పెద్ద ప్రసంగమే. ఇక్కడ నేనైతే దావీదు అంటున్నటువంటి మాట ఏంటంటే, నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. ఏం చేయాలట? మందిరములో. ఈ మందిరం ఎందుకు అంటే, దైవజనులు మొదటిగా చెప్పినట్టుగా అన్యజనులకు ప్రార్థనా మందిరము. ఈ మందిరం కట్టబడినప్పుడు ఏం చేయమని దేవుడు చెప్పారో సొలొమోనుకు దేవుడు రాత్రి వేళ కనబడి చెప్పినటువంటి మాటలని దైవజనులు మనకు చదివి వినిపించారు. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, తెగులు వచ్చినా, తర్వాత వర్షాలు రాకుండా ఆగిపోయినా, లేకపోతే అనారోగ్యాలతో ఉన్నా, ఏ విధమైన బాధలున్నా మీరందరూ ఏం చేయాలంటే ఆ వ్యక్తులు సమూహముగా దేవుని సన్నిధిలో కూడుకొని ఏం చేయాలంట? తమ్మును తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అసలు దేవుని మందిరంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం ఎందుకంటే దహించేయడానికి కదా. ఏం దహించివేయబడాలి? దేవునికి వ్యతిరేక్తమైనటువంటి లక్షణాలు ఏవి మన యొక్క జీవితాల్లో ఉన్నా అవి దహించివేయబడాలి. అది అందుకు కొవ్వు దహించేయాలి. ఏ దేవుడు ఏవైతే దహించాడో అవన్నీ దహించేయబడాలి. ఒక్కటి కూడా ఉండడానికి వీలు లేదు. సహజంగా గర్వం ఉంటే దహించేయబడాలి, అంతే కదా. నేనైతే అనే పదానికి నేను సైతం, నేనైతే దేవుని మందిరంలో అనే పదానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దైవజనులు కొన్ని పేర్లు చెప్పుకుంటూ వచ్చారు. మతిమరుపు మానవ సహజం. ఎప్పుడు తెలిసిన పేర్లు ఒకసారి నాకు బ్రెయిన్లో టక్కని అందం. కొంతమంది అనుకుంటారు నా పేరు చెప్పాలి, ఎంతమంది పేరు చెప్పారు, నన్ను అవమానపరిచారు, కుమిలిపోయి. అసలు ట్రిక్కి అసలు విషయం ఏంటంటే, వాస్తవం ఏంటంటే, ఎవరి పేరైతే మర్చిపోయారో వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కువ. పేరు చదివిన వాళ్ళకంటే పేరు చదవని వాళ్ళకి ఆశీర్వాదాలు ఎక్కువ. ఇది సత్యం అండి, స్తోత్రం చెప్పండి. కానీ పేరు చదివినప్పుడు పొంగిపోయేవాడు కంటే కదా, పేరు చదివినప్పుడు కుంగిపోయేవాడికి ఆశీర్వాదాలు ఎక్కువ. నీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ప్రభు నేను ఎంత యోగ్యండి, దైవస్థానం నుంచి నా పేరు పలుకుతున్నారు అని చెప్పి తగ్గించుకోవాలి, గర్వించకూడదు. ప్రియమైనటువంటి నా ఆయన తండ్రి పేరు రాలేదు, ఆవిడ పేరు రాలేదు, నా పేరు వచ్చింది అని పొంగిపోకూడదు. అందుకని పేరు చదివినప్పుడు పొంగిపోయేవాడికంటే కుంగిపోయేవాడికి ఆశీర్వాదం ఎక్కువ. అసలు పేరు చదవనోడికి వీళ్ళిద్దరికంటే ఆశీర్వాదం ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మా సంఘంలో నేను పేర్లే చదవను. ఎందుకు? సంఘానికి ఆశీర్వాదాలు ఎక్కువ రావాలి అని. నేను అని కూడా చెప్పాను, నాది డోంట్ కేర్. నా వాక్యం ఎట్లా ఉంటుందంటే, సంఘంలో చెప్తాను నా అప్పు అయ్యింది, అప్పు నేను తీర్చాలి కదా, మళ్ళీ సంఘంలో మీరు ఇస్తేనే నేను తీరుస్తాను. స్తోత్రం చెప్పండి. నేను అప్పు తీర్చింది కూడా సంఘ బిడ్డలు ఇచ్చిన కానుకలతోనే. స్తోత్రం చెప్పండి. ఇందులో నా పైసా ఏమీ లేదు. ఏదో కొద్దిగా గొప్ప ఉంటే మా నాన్నగారు మాకు పంచి ఇచ్చిన ఆ కొద్ది ఆస్తులు వచ్చిన కొద్ది, అది మా పిల్లలు చదవాలి, మేము చదవాలి. నేను ఇంకా దేవుడు సొమ్ము తినే బతుకుతున్నా. స్తోత్రం చెప్పండి. అందులో మాత్రం దేవునికి ఇవ్వడంలో కూడా నమ్మకంగా ఉండడం అనేది నేను దైవజనుల దగ్గర నేర్చుకున్నాను. నన్ను ప్రభువులోకి నడిపించిన దైవజనులు 20% దేవుని తీస్తాను. నేను 10% అడ్జస్ట్మెంట్లోనే ఉంటాను. 10%, 12%, ఒక్కొక్కసారి దాన్ని ఏమంటారు వెళ్ళిపోతుంది, 50% వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి మాత్రం, ఒక్కొక్క నెలలో. అయినప్పటికీ కూడా ఇవన్నీ ఎందుకు చెప్తాను? నేనైతే దేవుని వాక్యం ఇది మనకి జ్ఞాపకం చేసుకోండి. ఈ మందిరములో ఏం చేస్తాను? ప్రవేశించేదను. అందరం దేవుని మందిరంలోకి వచ్చాం. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలట? 2వ పదం చెప్పాడు, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా మన ప్రవర్తనను సరిచేసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. దైవజనులు ఇంతకుముందు చెప్పారు కదా,
మనుష్యుల దగ్గరికి, ఒక అధికారి దగ్గరికి, ఒక కలెక్టర్ దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికి వెళ్ళిపోయి ఏమయ్యా ఏంటి అది చేయలేదు అనగలుగుతామా? అంటామా? అనం. చాలా ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒక అర్జీ రాసుకుంటాం, వెళ్ళిపోయి కొనుక్కుంటే విధేయత చెప్పి నేను ఎంత విధేయతతో ప్రవర్తిస్తున్నానో డైరెక్ట్గా కలెక్టర్ గారి కళ్ళు నా మీద పడాలని వంగి దండాలు పెట్టి మరీ ఇచ్చి సార్ 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 సాగదీసి మరీ వస్తాం. మరి దేవుడి దగ్గర లెక్కలేతాను ఎందుకు? అందుకని ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, చూపులు కరెక్ట్గా ఉండాలి, హృదయం కరెక్ట్గా ఉండాలి. దైవజనులు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మన చూపు దేవుని మహిమపరిచేటట్టు ఉండాలి. అర్థమవుతుందా? ప్రియమైనటువంటి లోక సంబంధమైన చీకటి చూపులు. యోబు చక్కని మాట అంటాడండి, కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. మనం నిబంధన జనులు. ముందు కన్నులకి నిబంధన ఉండాలి, చెవులకు నిబంధన ఉండాలి, నోటికి నిబంధన ఉండాలి, ఇన్నిటికి నిబంధన ఉండాలి. ఇన్నిటికి నిబంధన ఉంటే అప్పుడు దేవుని కన్నులు మన మీద ఉంటాయి, దేవుని వాక్కు మన మీదకి వస్తుంది, దేవుని మాట ఆలకించే చెవులుగా మన చెవులు ఉంటాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుని యందు మొట్టమొదటిగా దేవుని మందిరంలో ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి విలువైనది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు. స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథంలో ఏ ఆశీర్వాదమైనా భయభక్తులు అనే పదం లేకుండా ఉంటే నాకు చెప్పండి. ఉందా ఎక్కడైనా? లేదు. ఎవరైనా దేవుని మందిరానికి రావచ్చు. భయభక్తులు లేని వాళ్ళు, యేసుప్రభు ఎవరో తెలియని వాళ్ళు రావాలి, కానీ జాగ్రత్తగా రావాలి. వచ్చిన తర్వాత తెలుసుకోవాల్సింది భయభక్తులు. ప్రైజ్ ది లార్డ్. మొదటిగా భయభక్తులు. రెండవ విషయం చదువుదాం చూడండి. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం, 26వ కీర్తన, 26వ కీర్తన 8వ వచనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడును అయ్యున్నాడు, కావున యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలట? నీ స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. అది ఎవరినైనా, ఇరుగు పొరుగైనా, బంధువులైనా, స్నేహితులైనా ఎవరినైనా ప్రేమిస్తే మనం చేసే పని ఏంటి? మాట్లాడకుండా ఉండలేం, చూడకుండా ఉండలేం, ఆ ఇంటికి వెళ్లకుండా ఉండలేం. అవునా కదా? వాస్తవమే కదా? ఎదురుపడ్డాడు, మాట్లాడకుండా ఇటు పెట్టుకుని తల ఇటు పెట్టుకుని వెళ్ళిపోతామా? వెళ్ళాం. ప్రేమలో ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఇక్కడ ఏ ప్రేమ అంటే నీ నివాస మందిరమును, రెండవది నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమిస్తాను. దేవుని మహిమ మామూలుది కదండి. సొలొమోను దావీదు కడతానంటే వద్దురా బాబు అన్నాడు. దావీదు కడతానంటే కట్టమన్నాడా? వద్దన్నాడు. నీవు నీ చేతులతో విస్తారముగా రక్తాన్ని ఉలికించావు. దావీదు కత్తి తీయడం మొదలు పెడితేనండి తలలు ఎగిరి అవతల పడుకుంటూ వెళ్ళిపోవడమే. ఎంత రక్తపాతం ఇక ముందుకే అడుగ్గాను, వెనక్కి లేదు. సినిమాల్లో ఈ దరిద్ర ఫైటింగ్ చాలండి. అసలు ఇది ఒరిజినల్. ఇప్పుడు లేదు, కళ్ళు తిరిగి కింద పడిపోతారు పోలీసులు కూడా, డిఎస్పీ కానీ ఎస్పీలు కానీ. ఇదేంట్రా బాబు ఈయనవరకు కూడా అనుకుంటారు అంతే. అట్లా వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏంటంటే చరిత్రకారులు రాసింది, దావీదు యుద్ధ క్షేత్రంలో నిలబడితే అవతల వాడికి ముందు మైండ్ ఏంటో అర్థమయ్యేది కానీ, కళ్ళు బయర్లుగా వేసే ముందే దావీదును చూస్తే పరిస్థితి వెనక బారిపోవాలో తెలియదు, ముందుకు అడుగేయాలో తెలియదు. వెనక బారిపోతే వాళ్ళ సైన్యం లేని పని అవుతుంది, ముందుకు వస్తే ఇక నరుకుడు అవతల పడిపోవడం అంతే. అట్లాంటి వ్యక్తి అరవేర భయంకరుడు. దావీదుని మించినటువంటి యుద్ధ నర్పరి ఈ చరిత్రలో ఏ చరిత్రకారుడు రాయలేదు. అంత రక్తం కింద నుంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోవడమే, నరుక్కుంటూ ముందుకు దూసుకోవడమే. దావీదు ఎదురు సైన్యం మీద అడుగు పెట్టక ముందైతే కింద పొడిగాలు కనపడితే ముందుకు నడుచుకుంటే రక్త ప్రవాహం కింద పారేది, పైన బంతుల్లాగా తలలు అవతల పడుతుంటాయి. అటువంటి వ్యక్తి. అందుకని దేవుడు అన్నాడు, నీ విస్తారంగా రక్తాన్ని ఒలికించావు, నువ్వు పనికిరావు, నీ కుమారుణ్ణి నేను ఎన్నుకున్నాను అన్నాడు. ఇక్కడ చాలామంది ఒక ఆయన మంచి ప్రశ్న వేశాడు. అదేమిటంటే ఈయన మిద్ది మీదకి వెళ్ళి ఒక ఆమె ఊరియా యొక్క భార్య స్నానం చేస్తున్నప్పుడు చూసి అతనే యుద్ధంలో ముందు పెట్టి చంపేసి ఈవిడ ఇట్లా ఎట్టేసుకున్నాడు. ఇప్పుడు చాలామంది ఆమె కుమారుని తీసుకొచ్చి మందిరం కట్టడానికి ఎందుకు ఎన్నుకున్నాడు? ఇది చాలా పెద్ద ప్రశ్న. చాలామంది ఆవిడ కొడుకుని తీసుకొచ్చి పెట్టుకోవడం అంటే, ముందు కొడుకు చచ్చిపోయాడు, ఆమె ఇష్టపూర్వకంగా చేసిన పని కాదు, మానసికమైన భయంకరమైన ఒత్తిడుల మధ్యన
భర్త మీద ప్రేమను చంపుకోలేక, రాజు యొక్క ఉగ్రత, ఒక రకంగా చెప్పాలంటే ఉగ్రతకు బలికాలేక, అచేతన స్థితిలో, చేతగాని పరిస్థితుల మధ్యలో మానసికంగా కుళ్ళిపోతూ విరిగి నలిగిన మనసుతో తన జీవితాన్ని వదిలేసుకుందంటే ఆ ఫలితాన్ని దేవుడు చూచాడు. ఈమెకి నేను ఒక విలువైనటువంటి అంశం ఇవ్వాలనుకున్నాడు. కొడుకును మందిరం కట్టడానికి ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఆవిడ కొడుకునే నేను రాజుగా చేయాలి, కొవ్వు బట్టి చేశాడు కాబట్టి ఆయనకు అసలు భార్యలందరూ తీసేసాడు. తెచ్చిపెట్టుకున్న దాని కొడుకుని తీసుకొచ్చి లైన్లో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే చేసుకున్న దానికంటే విడువబడిన దాని కొడుకులు అనేకులు. స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి ఇది చాలా మందికి వివరణ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ దావీదు గొప్పతనం కంటే దావీదు చేతిలో దగాబడ్డ పావురము లాంటి బెత్షెబా జీవితాన్ని బట్టి దేవుడు సొలొమోనుని ఏర్పాటు చేసుకున్నాడు, మందిరం కట్టడానికి కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మందిరం కట్టబడినప్పుడు యాజకులు దేవుని మందిరములోనికి ప్రవేశించే సందర్భాన్ని చూస్తే యాజకులు దేవుని యొక్క తేజో మహిమకు నిలువలేకపోయి, స్తోత్రం చెప్పండి. అందుకని నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఈ మహిమ తేజస్సుతో కూడిన మహిమ చెప్తూ వెళ్తే చాలా ఉంటాయి. మీరు యెషయా గ్రంథం 60వ అధ్యాయం చూసుకోండి. నా శృంగార మందిరమును నేను శృంగారించినందున అన్నాడు. అంటే లెమ్ము తేజరిల్లము నీకు వెలుగు వచ్చినది. అంటే దేవుని మందిరం అంటే వెలుగుమయం. నీ జీవితంలో ఎన్ని రకాల చీకట్లు ఉన్నా, పాప సంబంధమైన చీకట్లు ఉన్నా, ఆర్థికపరమైన చీకట్లు ఉన్నా, నీ భవిష్యత్తు అంధకారం అలుముకుపోయి నా అడుగు ఎటు కూడా ముందుకు పడదే అని ఆందోళనతో ఉన్నటువంటి చీకట్లు ఉన్నా, నా వంశవృక్షం పరిస్థితి ఏమిటి, నాకు బిడ్డలు లేరనేటువంటి చీకటి నీ జీవితాన్ని కమ్మినటువంటి పరిస్థితులు ఉన్నా, తప్పనిసరిగా వెలుగు ఆయన తేజో మహిమ నిలుచు స్థలం. అందుకని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చారు. స్తోత్రం చెప్పండి. రుణబాధలు ఉన్న వారికి రుణబాధలు తీరిపోయాయి, రణబాధలు ఉన్న వారికి రణబాధలు తీరిపోయాయి. రణబాధలు ఏంటి? మనం ఏ కాదనుకున్నా మన మీద అమాంతం వచ్చి పడిపోతూ ఉంటారు. అంతే, ఏదో ఎలిగేషన్ వచ్చి పడుతుంది. కానీ దేవుడి దగ్గర ఈ గొప్ప దీవెన. అందుకని ఇక్కడ ఏమంటాడంటే నేను దీన్ని ప్రేమిస్తున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే యేసు ప్రభు వారు కూడా చెప్పారు. యేసు ప్రభు వారిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను ప్రేమించడం, ఆయన ఆజ్ఞలను అనుసరించడం, ఆయన ఆజ్ఞల ప్రకారం బ్రతకడం. ఇది చాలా మందికి అర్థం కాదు. నేను మందిరాన్ని ప్రేమించాను కాబట్టి బాగా పెయింట్ వేసేస్తాను, నేను మందిరాన్ని ప్రేమించాను కాబట్టి ఊడి చేస్తాను, ఊడి చేయాలి, పెయింట్ వేసేస్తాను, పెయింట్ వేసేయాలి, మంచిదే, అన్నీ కరెక్టే. అదే సందర్భంలో దేవుని ఆజ్ఞలను కూడా ప్రేమించాలి. ఒక ఆయన చెప్పాడు, నీవు చేసే దేవునికి చేసే గొప్ప గొప్ప పనులన్నీ కూడా దేవుని దగ్గర ఆశీర్వాదాలు, మంచి స్థలాలను సిద్ధం చేసి మంచి గృహం అక్కడ ఏర్పాటు చేయబడుతూ ఉంటుందట నువ్వు చేసే మంచి పనులన్నిటికీ. అదే సందర్భంలో కడగబడిన హృదయంతో ఆత్మీయ జీవితంలో ఫలిస్తూ ఉంటేనే నువ్వు అక్కడ ప్రవేశిస్తావు. లేకపోతే నువ్వు నరకంలో ఉండి అక్కడికి వెళ్ళాలి, నా స్థలం ఖాళీ అయిపోయిందని ఆడవలసి వస్తుందట. అర్థమైందని చెప్పేది. అందుకనే నీ ప్రభువారు కూడా అన్నారు ఒక మాట, చక్కని మాట ఏమిటంటే, ఇక్కడ చెమ్మట కొట్టేస్తుంది, తుప్పు తినివేస్తుంది. ఇక్కడ చెమ్మట కొట్టేస్తుంది, తుప్పు తినేస్తుంది. కానీ మనం దేవునికి గనక ఇస్తే అది అక్కడ శాశ్వతంగా ఉంటుంది. అక్కడ చెమ్మట కొట్టదు, దొంగలు లేరు, ఏమీ లేరు. మన బంగారం ఉంది, బ్యాంకులో పెట్టాం. ఈ మధ్యన ఒకటి చదివాను నేను. బ్యాంకులో పెట్టిన తర్వాత బ్యాంకు దోపిడీకి గురైపోయి భూకంపంలో బ్యాంకు కొట్టుకుపోయి లేకపోతే ఏదో అయిపోయింది అనుకోండి, ఆ బంగారం దోషేశారు అనుకోండి, దానికి గ్యారెంటీ లేదంట. తెలుసా, చదివారని? దానికి గ్యారెంటీ లేదు. ప్రియమైనటువంటి దేవుని పెట్టలేరా అంటే మనం సేఫ్ అనుకుంటాం, మన దగ్గరికంటే అక్కడ సేఫ్ అనుకుంటాం, కానీ దానికి గ్యారెంటీ లేదు. కానీ పరలోకంలోకి వెళ్తే మాత్రం తప్పనిసరిగా గ్యారెంటీ. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అందుకని దేవుని యొక్క దేవుడంటే ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది దేవుడంటే మనకేముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ అంటే దైవజనులు వాక్యాన్ని చెప్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేసుకోవాలి? హృదయంలోకి తీసుకోవాలి. అది హృదయంలోకి తీసుకోవాలి, దిద్దుకోవాలి, సరి చేసుకోవాలి. నన్ను గురించే చెప్పినట్టుందే, ఇరుగమ్మ చెప్పిందేమో, పొరుగమ్మ చెప్పిందేమో నన్ను గురించే, ఆయన అందుకని నన్ను గురించే చెప్పాడేమో. నిన్నే పైగా ఆ ఇంటికి వెళ్ళి వచ్చాడు పాస్టర్ గారు,
కాబట్టి ఏమైనా సరే పాస్టర్ గారికి ఆవిడ మీద ఇంకా 10 రెట్లు చెప్పేయాలి అనే దుర్మార్గపు ఆలోచన కాదు. మనకున్నటువంటి చెడు ఉంటే కరిగిపోవాలి. మేము అన్ని చోట్ల చూస్తాం, అక్కడక్కడ ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడో చోట తగులుతుంది. స్తోత్రం చెప్పండి. చర్చిలో ఉన్నోడికి తగులుతుంది, చర్చి బయట ఉన్నోడికి కూడా తగులుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎక్కడే చిగురుకోట ఓ రాత్రి వాక్యం చెప్పాను. ఆ వాక్యం చెప్పే రోజు కూడా ఏలూరు దగ్గర సువార్త చెప్పి వస్తే అక్కడ బస్సు దాటిపోయింది. వడాల నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయా చిగురుకోట. చదువుకునేటప్పుడు 1987 సంగతి చెప్తున్నా. నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడ పాటలు పాడుకుంటూ ఉన్నారు. మొత్తానికి ఇంకా పాడండి చివరికి వెళ్ళి వాక్యం చెప్పారు. వాక్యం చెప్తే దేవుడు చక్కగా నడిపించాడు. ఉదయాన్నే మళ్ళీ బయలుదేరి ఫస్ట్ బస్ గారి రోడ్డు మీద రెడీగా ఉన్నా. ఆ రోడ్డు మీద వెళుతూ ఒక ఆయన కబుక్కుని పిలిచి అన్నాడు, రాత్రి వాక్యం చెప్పింది మీరేనా అన్నాడు. నేను అన్నా, ఎంత బాగా చెప్పాయ్యా, వాక్యం కొరకు పిలిచిన ఆయనకి బాగా బుద్ధి చెప్పావయ్యా అన్నాడు. ఆ వాక్యం అంతా పిలిచినోడికే అయ్యిందా అనుకున్నా. అంతకుముందు ఆ తరువాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయనతో కలిసి కూటమి పెట్టుకున్న ఆయనతో. ఆయన అన్నాడు, ఎంత మంచి వాక్యం చెప్పయ్యా, నా ఇంటి పక్కనోడు మాటికి నా మీదకి వస్తున్నాడు, వాడు కుంకీలో నేను నరికేసావుగా అన్నాడు. అంతే. అంటే వాడే వీడికి రుద్దారు కానీ ఎవడకు వాడు రుద్దుకుని స్నానం చేయలేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్లో తెలియదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ప్రేమించడం అంటే మనకే అన్వయించుకోవాలి, వాక్యాన్ని మనకే రుద్దుకోవాలి. తద్వారా మనం ఏం చేయాలి, శుద్ధులము కావాలి. అది ఆ రీతిగా దేవుని ప్రేమించే తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. దేవునికి కానుకలిచ్చే విషయంలో కానీ, మందిరాన్ని ఊడ్చే విషయంలో కానీ, మా మందిరంలో నేను చెప్తున్నాను, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు మందిరాన్ని ఊడ్చి వెళ్ళాల్సిందే. స్తోత్రం చెప్పండి. ఊడుస్తారు, ఆళ్ళే వంటలు చేస్తారు. అవసరమైతే కొండలు కూడా గడుగుతారు. పాస్టర్ గారి ప్లేట్ అయినా వాళ్ళే గడిగేస్తూ ఉంటారు. ఎంత ఆస్తి అనేది లేదు. మందిరానికి వచ్చే కలెక్టర్ అయినా ఒకటే, ప్యూన్ అయినా ఒక ఆయన ఏంటండి ఎంత పెద్ద ఆయన పక్కన కూర్చోవచ్చు సార్, డిప్యూటీ తహసీల్దార్ పక్కన కూర్చోవచ్చు, పర్లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఎవడు ఎక్కువగా తక్కువగా, అందరం క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రజలమే, సమానత్వం అంతే. స్తోత్రం చెప్పండి. ఈ విషయం ఏంటంటే దేవుని మందిరంలోంచి దేవుని యొక్క వాక్కు బయలు వెళుతున్నప్పుడు ఆ వాక్కును ప్రేమించువారు వర్ధిల్లుతారు. స్తోత్రం చెప్పండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురంటే అర్థం ఏంటి? నీవు దేవుని మందిరాన్ని ప్రేమించాలి, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని సన్నిధి నుంచి దేవుని యొక్క వాక్కు బయలు వెళుతున్నప్పుడు ఆ వాక్కును నీవు ప్రేమించాలి. దాన్ని ఎవరికో నెట్టేయడం. నేను ఓసారి ఒక వాక్యం చెప్తే నాకేం అర్థం కాలేదు అన్నాడు ఆయన వాక్యం. కారణం ఏంటంటే 2 పేర్లో బడిలో ఒక పేరు, గుళ్ళో ఒక పేరు అని చెప్తే ఆయనకి బడిలో ఒక పేరు ఉంది, గుడిలో ఒక పేరు ఉంది. అర్థమైందా? ఈ గుళ్ళో ఒక పేరు, బడిలో ఒక పేరు, ఇది ఆయన పొడుచుకుంది కాబట్టి నాకు వాక్యం అర్థం కాలేదు అయ్యారు అన్నాడు. కాబట్టి ప్రేమేటువంటి మా నాన్నలు ఏదో పెట్టారంటే నా పేరు ఇదే శాశ్వతం, ఆ రోజు దీన్ని ఇక ఆ పేరు పెట్టి పిలవద్దు అనేవాడు లేడు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రేమేటి రెండో విషయం అయిపోయింది. మూడో విషయాన్ని దయచేసి ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. 36వ అధ్యాయము 8వ వచనం చదివారా? నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. స్తోత్రం. నీ మందిరపు యొక్క సమృద్ధి వలన దేవుని మందిరానికి ఎంతమంది నడిపించబడతారో వారందరికీ సరిపడినంత సమృద్ధి దేవుని మందిరంలో ఉంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా అప్పులు తీర్చున్నాయని ఒకడు ప్రార్థన చేస్తే వాడికి దేవుని దీవెన ఉంది. ప్రభువా నా దగ్గర ఇంత అమౌంట్ ఉంది, ఇంకా ఆ అమౌంట్ కూడా ఉంటే ఈ ప్లాట్ కొనాలంటే వాడికి కూడా సమృద్ధి దేవుని దగ్గర ఉంది. మరొకటి నేను అనారోగ్యంతో ఉన్నాను, నాకు స్వస్థత అయినాయనని ప్రార్థన చేస్తే వాడికి సమృద్ధి దేవుని దగ్గర ఉంది. నా బిడ్డ చదువుకుని ఖాళీగా ఉన్నాడు, మంచి ఉద్యోగం కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే వాడికి కూడా సమృద్ధి దేవుని దగ్గర ఉంది. మన దగ్గర ఒక అందరూ డబ్బు అడుగుతున్నారు అనుకోండి, ఎంత ఉన్నవాడైనా ఇచ్చుకుంటూ పోతే అది ఇవ్వలేడు కూడా. ఓ రోజున ఇవ్వలేనని బోర్డు పెట్టేస్తాడు. కావాలంటే మన ప్రభుత్వం కూడా బోర్డు పెట్టేసింది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇవ్వలేరు కంటే ఆ లిమిటేషన్ ఉంది, కానీ దేవుడి దగ్గర లిమిటేషన్ లేదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అనుకుంటాను దేవుళ్ళు కనుక ఈ నాయకులు నమ్ముకుంటే, అధికారులు దేవుడిని నమ్ముకుంటే, దేవుడు కొలతలేని ఆశీర్వాదం ముందు ఈ భారతదేశం నిజంగా అప్పుడు సింగపూర్ అవుతుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
దేవుణ్ణి కాదు అనుకుని రాజకీయానికి వాడుకుంటే దేవుణ్ణికి ఉపయోగపడ్డాం. ఇప్పుడు చాలా చోట్ల రాజకీయ నాయకులు వచ్చేస్తూ ఉంటారు. నాకు కూడా అనిపించారు. మన కొడాలి వినోద్ చౌదరీసే అయినా బాగా మామూలుగా మావయ్య అని ఉంటారు. రారా నాన్న అంటే వచ్చేసేవాడు అంతే. స్తోత్రం చెప్పండి. మా సునీల్ రెడ్డి గారికి కూడా అభిమానమే కదా, పిలుద్దామా అనుకున్నాను. ఎందుకంటే బాగా మాకు అసలు ఒక రకమైన రిలేషన్షిప్ కాదు అది. అయినా ఎందుకులే అని మళ్ళీ ఆగిపోయి, అసలు ప్రభు మనకి ఎక్కడుంటే వీళ్ళు చిన్నోళ్ళే కదా. స్తోత్రం చెప్పండి. ప్రైజ్లో అటు హల్లెలూయ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర సమృద్ధి ఉంది. స్తోత్రం చెప్పండి. ఇక దానికి ఆఫ్ లేదు. ఎంతైనా సరే మన రిజర్వ్ బ్యాంక్ నిల్వలో భూముల మీద ఉన్నటువంటి బంగారు గనులన్నీ ఓ ప్రక్కన పెట్టినా దేవుని దగ్గర ఉన్న సమృద్ధి ముందు కాడి. స్తోత్రం చెప్పండి. దేవుడు అందుకే అన్నాడు, ఆకాశ వాకిళ్ళు విప్పి అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏం విప్పుతాడట? ఆకాశ వాకిళ్ళు కాదండి, కిటికీ ఇప్పితే చాలు. స్తోత్రం చెప్పండి. ఏంటట? వాకిలు ఎప్పుడు అక్కడ ఉంచండి. అసలు కిటికీ ఇప్పితేనే దేవుడు కిటికీలు విప్పినా ఏలాగు జరుగునా. సోమరోను ముట్టడిలో ఉన్నప్పుడు రాజు ఏ అధికారి మీద ఆధారపడి ఉన్నాడో ఆ అధికారి పలికిన మాట అప్పుడు వెంటనే రేపు ఈ రోజు జరుగుద్ది. ప్రవక్త ఎలీషా కౌలు పెట్టాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా రెండో రోజుకి అదే జరిగింది. ఆకాశానికి ధరలో భూమి మీదకి దిగి వచ్చేసాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, దేవుని దగ్గర సమృద్ధి. సమస్య ఉన్నప్పుడు ప్రార్థించాలి. అందుకనే మీకు వర్షం కురవనప్పుడే కానీ, తెగులు వచ్చినప్పుడే కానీ, ఇంకా ఏ విధమైనటువంటి ఇబ్బందులు మీకు ఎదురైనప్పుడే కానీ మీరేం చేయాలట? తమ్ము తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుని యొక్క మందిరం యొక్క సమృద్ధి చేత వారు ఏం చేస్తారట? సంతృప్తి నొందుదురు. స్తోత్రం చెప్పండి. సంతృప్తి నొందాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు జీవితంలో గొప్ప తృప్తి దేవుడిని నమ్ముకున్నాడు తప్ప ఎవరికి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పరా? హల్లెలూయా. నేను తృప్తిగా ఉన్నాను అన్నోడు స్తోత్రం చెప్పండి ఒకసారి. సంతృప్తిగా ఉందన్నోడు స్తోత్రం చెప్పండి. ఇంకెప్పుడు కూడా జలగ ప్రార్థన చేయకండి. స్తోత్రమే. అర్థమైంది నేను చెప్పింది. జలగ ప్రార్థన ఇది అదని చెప్పదు. అవన్నీ ఇచ్చిందని స్తోత్రం అంతే. ఇవ్వబోయేదానికి కూడా స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నీ మందిరం యొక్క సమృద్ధి చేత వారు తృప్తి నొందెదరు. ఎందుకంటే నీ ఆనంద ప్రవాహములోనిది వారికి త్రాగనిచ్చుచున్నావు. దేవుడట ఆనందిస్తూ మనకిస్తాడట. స్తోత్రం చెప్పాలి. మనం దేవుడికి ఇవ్వాలంటే మొన్న ఒక ఆయన చెప్తున్నా ఎగ్జాంపుల్గా, నాకేమో లోపల సీసీ కెమెరాలు ఉన్నాయి. ఓ పాస్టర్ గారు వచ్చాడు. 15 రోజులు కూడా అలా వచ్చి మళ్ళీ వచ్చేసాడు. ఎవరా బాబు గేటు మోగిస్తున్నారని సీసీ కెమెరా చూస్తే ఒక పాస్టర్ ఎక్స్ ఏం చేస్తాడా అని అట్లా కొడుకొని ఉన్నా. 3 డోర్లు కొట్టాడు. రోజు మొత్తం మీద 3 సార్లు తిరిగాడు. ఎన్నిసార్లు అంటే నాకు అనిపించింది, నా డోర్ కొట్టకపోతే ఏ సైడ్ డోర్ కొడితే ఎంత వచ్చేది వీడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా డోర్ కొడితే నేను ఇచ్చేది 100 రూపాయలే. ఎందుకంటే అడుక్కున్నాడు కాబట్టి. అర్థమైందా మీకు? అది ఏ సైడ్ డోర్ కొడితే ఎందుకంత టైం వేస్ట్? మీరు వెళ్తే ఎప్పుడు అడుక్కున్నా సరే దేవుడు ఆనంద ప్రవాహంలోని తాగాడు. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్తున్నాను, ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నాను కాబట్టి. అతనికి ఆ అందరూ వీడు అడుక్కోపోతే అనుకుంటే ఇది తెచ్చడమే. అర్థమైంది మీకు? ఇష్టంతో ఇచ్చేది కాదు. నేను ఇష్టంతో ఇచ్చేటప్పుడు అది వేలు అవ్వచ్చు, ఎంతైనా కావచ్చు. కానీ అయిష్టంగా ఇచ్చేటప్పుడు ఏంటంటే అందరూ అడుక్కున్నవాడు పడేయాలి కాబట్టి పడేసాం అంతే. అడుక్కునేవాడికి అమ్మా భిక్షా దేహి అన్నారు అనుకోండి, ఎంత వేస్తారు? సాలిడ్ బియ్యం తీసుకెళ్ళేస్తారు. ఇప్పేస్తారా? అది కూడా పని మీద ఉన్న చేయి ఖాళీ లేదు, బియ్యం నిండుకున్న ఎన్ని పదాలు మనవాళ్ళు నేర్చుకుని ఉంటారో దానికి ముందు. అవునా కదా? కానీ ప్రియులరా, దేవుని దగ్గర కనుక అడిగితే దేవుని చేయి కురచగలేదట. స్తోత్రం చెప్పండి. ఆయన బాహుబలం గొప్పది, దీవించే హస్తం ఆయనది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం. రెండవది, ఆయనను ప్రేమించడం. మూడవది, ఆయన సమృద్ధి వలన ఏం చేయడం అట? తృప్తి పొందడం. తృప్తి పొందడం. నేను ఇట్లా చెప్తే వెళ్తే చాలా ఉంటాయి. పూర్తి నేను చెప్పి ఆపేస్తాను. కీర్తన గ్రంథం 65 కీర్తన గ్రంథం 65:4 కూడా దానికి సరిపోద్ది. కీర్తన గ్రంథం 66:13 చదవండి నాకు. 66:13 దహన బలులను తీసుకొని
మేము నీ మందిరములోనికి వచ్చేదము. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మృక్కుబడులు, నా నోరు వచ్చించిన మృక్కుబడులు నేను నీకు చెల్లించేదను. పొట్టేళ్ల పొట్టేళ్లను ధూపమును క్రొవ్విన గొర్రెలను తీసుకొని నీకు దహన బలిగా అర్పించేదను. ఎద్దులను మేకపోతులను అర్పించేదను. చాలు. ఇక్కడ దేవుని మందిరానికి వచ్చి దహన బలులను తీసుకొని నీ మందిరములోనికి నేను వస్తాను. దహన బలులు అంటే దహించబడేవి, దేవునికి ప్రీతికరమైనవి, దేవుడు సంతోషించేవి, దేవుడు ఆగ్రహించేవి దేవునికి మనం ఇవ్వాలి. ఇప్పటి లెక్క ప్రకారం ప్రథమ ఫలాలు, దశమ భాగాలు, మృక్కుబడులు ఏమున్నాయి? మృక్కుబడులు మర్చిపోతారు చాలామంది. ఈ మధ్యన ఎవరో పాస్టర్ గారు అడిగారు, పలానాయన పలానా అని వాగ్దానం చేశారండి. నన్ను ఎవరు ఎన్ని వాగ్దానాలు చేసినా వాగ్దానాలు నమ్మొద్దు, దేవుడు నమ్ముకో. వాళ్ళు ఎవరు అన్నా అంటే అరవింద్ పాల్ గారు నిజానా అన్నా? ఒకసారి మా తమ్ముడు వచ్చి పలానాయనే ఆర్ఐ గారే ఫ్యాన్లు వేస్తాను, చర్చిలో ఎన్ని ఫ్యాన్లు కావాలని అడిగాడు. కాబట్టి అన్ని ఫ్యాన్లు ఆయన ఇస్తానన్నాడు అన్నాడు. వాడు ఇవ్వడు, ఇది నాకు అనుభవం అన్న. అంతే. స్తోత్రం చెప్పండి. ఎవరికి వాళ్ళు ఫ్యాన్ తరపు ఫ్యాన్ కొనుక్కొచ్చేస్తే మేము ఒక ఫ్యాన్ కొనుక్కొస్తాం, మేము ఒక ఫ్యాన్ కొనుక్కొస్తాం, మాకు ఒక ఫ్యాన్ ఆఫర్ అన్నారు. మీకు ఎవరికి ఫ్యాన్లు ఆఫర్ లేదు, డబ్బులు నాకు ఇచ్చేయండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక 1000 రూపాయల ఫ్యాన్, 800 రూపాయల ఫ్యాన్, 300 రూపాయల ఫ్యాన్లు ఎందుకు? మొత్తం నా చేతికి ఇచ్చేయండి, నేను ఏకంగా 3000 రూపాయల ఫ్యాన్లు ఇచ్చేస్తానన్నా. మీరు ఎంత ఇచ్చినా మీ పేరు మీద ఒక ఫ్యాన్ ఉంటుంది, పేరు మాత్రం ఉండదు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ ఫ్యాన్లో మీ డబ్బులు ఉంటాయి, మిగిలిన ఏమైనా పడితే నా డబ్బులు ఉంటాయి. అంతేగాని మీ ఫ్యాన్ అక్కడ ఉందనుకోండి, ఉంటుంది గ్యారెంటీగా. మీ డబ్బులు నేను జేబులో వాడుకోను. కానీ పిచ్చి ఫ్యాన్ లేదు, రంగురంగులు చేయొద్దు. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. కొంతమంది రంగురంగులు చేసేస్తారు. అయ్యగారు మంచి పని చేశారు, ఏకంగా ఒకే రకమైన ఫ్యాన్లు వేసారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఊరు తీసుకెళ్ళాడండి నన్ను, ఒక మాస్టర్, చిన్న ఆయన కదా, పెద్ద హెడ్ మాస్టర్. అది తీసుకుని వెళ్ళిన తర్వాత బైబిల్ మిషన్ వెంటబడి దగ్గర ఉండే చర్చి. సరే చూద్దాం అక్కడ తీసుకెళ్ళాడు. నేను వేరే పని మీద వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత పైకి చూసుకుంటా ఏంటంటే పైకి చూస్తున్నారన్న. తిరిగి వచ్చి అన్నాడు, రెండు సార్ అన్నాడు. ఇదిగో మన ఫ్యాన్ ఇది అన్నాడు. చెప్పండి, మన ఫ్యాన్ అన్నాడు. ఓరు బాబు. తర్వాత అన్నాడు, మీ చర్చిలో నేను 2 ఫ్యాన్లు వేయాలనుకుంటున్నానండి అన్నాడు. 2 ఫ్యాన్లు వేయాలంటే వద్దు బాబు, మీరు పేర్లు రాస్తారు వద్దు అన్నాడు. పేర్లు రాయలే గారు చిన్న ఫ్యాన్లు రాసుకుంటూ మరీ తగ్గించాడు. ఈరోజు నా 2 ఫ్యాన్లు లేవు, మళ్ళీ మన ఫ్యాన్లు పైన ఉన్న. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇచ్చామంటే మర్చిపోవాలి. దహించేసింది దహన బలి తీసుకెళ్తారు, మళ్ళీ కనపడుతుందా? ఇంకోటి దహన బలి అంతే. ఆ దేవుని పేరు జరిగిపోతూ ఉంటుంది, మన పేర్లు కనపడదు. ఒకవేళ ఇట్లాగే కనుక పేరు రాయడం మొదలెడితే మందిరంలో ఒకసారి గొడవలు వస్తే, ఒక ఆయన అందరూ గొడవ పడుకుని ఒక టేబుల్ పట్టుకుపోతే, ఒక బాక్స్ పట్టుకుపోతే, ఒక డ్యాంపుల్ మేరీ పట్టుకుపోతే, కుర్చీలు పోగేసుకుంటుంటే ఎవడు దాడు చేపల్లోకి పెట్టి ఒకటి లొంగ పెట్టేస్తుంటే ఒకటి కాముగా సైలెంట్ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఎదురుకు వస్తుంటే వీడు పోలిగేసుకొస్తున్నాడు. ఈడు పోలిగేసుకొస్తున్నాడు. బాబు ఇదేదో గొడవ అయ్యేటట్టుంది, ఎవరికల్లా అట్లాగే ఆయనకి చూస్తున్నాడట. ఆయనకి చూస్తుంటే ఆయన వెళ్ళిపోయి ఎవరో పునాదులు దూతున్నాడు. ఈ పునాదులు డబ్బంతా నాదే అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇట్లాంటి చెత్త మన దగ్గర ఉండకూడదు. తృప్తిగా ఇవ్వాలి, సంతోషం ఇచ్చేయాలి. ఇచ్చిన దాన్ని మనం మర్చిపోవాలి. స్తోత్రం చెప్పండి. ఇచ్చిన దాన్ని మర్చిపోవాలి. ఇది నా సొక్క అనకూడదు. మళ్ళీ అర్థమైందే? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయ్యగారు వందనాలు. ఆయన అనలేదు కానీ వేసుకున్నాయని అన్నాడు. అది సంగతి. ప్రైజ్ లార్డ్. కాబట్టి ప్రియమైనది ఇచ్చామో దేవుని మర్చిపోయట్లేదు. అది మీదే నాదే అంటే మందా కాదు కదా. ఎవరిది? దేవుడిదండి. దేవుడు ఇచ్చాడు కదా, నీ దగ్గర ఉంది. దేవుడు ఇవ్వకపోతే నువ్వు కూడా రోడ్డంలో తిరిగి ఒక బెకారివే. దేవుడు ఇచ్చాడు కనుక నీ దగ్గర అసామర్థ్యం ఉంది. దేవుడు ఇచ్చాడు కాబట్టి నువ్వు ఇవ్వగలిగావు. దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ సామర్థ్యంలో అంచనాల మధ్యలో ఒక మొక్కుబడి చేసుకోగలిగావు. దేవుడు అడిగిన దానికంటే ఇంక ఎక్కువ కూడా ఇవ్వగలుగు. తగిన దానికంటే ఎక్కువ ఇవ్వు. దేవుడు అనుకున్న దానికంటే ఇంకెక్కువ దీవిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే దేవుని సన్నిధానంలో మనం ఇవ్వడం అనేది నేర్చుకోవాలి.
ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ప్రేమించాలి, మూడవది ఆయన ఇచ్చేది త్రాగాలి, అంటే ఆయన సమృద్ధిలోంచి ప్రార్థన ద్వారా సంతృప్తికరంగా పొందుకుంటూ ఉండాలి. తర్వాత నాలుగవది ఆయనకి ఇవ్వడంలో ముందుండాలి. స్తోత్రం చెప్పండి. ఆయనకి ఇవ్వడంలో ముందుండాలి. కొంతమంది ఈ మందిరంలో మొక్కుకుని ఆ మందిరంలో ఇస్తారు. ఎందుకు వచ్చిన పాస్టర్ గారు చెప్తాడు, మీ పాస్టర్ గారికి అన్నీ ఉన్నాయి కదా, నా దగ్గర ఏదీ లేదు, నేను బికారి పాస్టర్ని. అసలు పాస్టర్లో బికారి ఎత్తుకుంటాడండి. స్తోత్రం చెప్పండి. కాబట్టి నాకు ఇవ్వండి, పేదోడికి ఇస్తే నీకు ఇంకెక్కువ ఆశీర్వాదం ఉంటుంది, నాకు ఇవ్వండి అంటారు. నీవు నీ మందిరపు యొక్క మందిరాన్ని ప్రేమించు. స్తోత్రం చెప్పండి. కొంతమంది యెరూషలేముని ప్రేమించువారు వారు తెలియదు ఉంది కాబట్టి యెరూషలేము క్షేమం ప్రార్థన చేస్తారు. నీవు ఒక మందిరానికి వస్తే మందిర క్షేమం కొరకు ప్రార్థన చేయడం నేర్చుకో. స్తోత్రం చెప్పండి. నీవు ఇక్కడ మందిర క్షేమం కొరకు ప్రార్థన చేస్తే యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించినంత ఫలితం అంతకంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఫ్లైట్లో నువ్వు అక్కడికి వెళ్ళి రావచ్చు, కానీ ఇక్కడ కాలినడకన నీకు అందుబాటులో ఉన్న నీకు మందిరానికి కనుక నీవు వస్తే అంతకంటే ఎక్కువ దేవుని నీకు వస్తుంది. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎన్నో విషయం చెప్పండి. నాలుగవది. 5 చెప్పు ఇచ్చేస్తాను. దయచేసి చూడండి. కీర్తన గ్రంథం 122వ కీర్తన 9 వచ్చి చూద్దాం. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించెదము. స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము మనం ఏం చేయాలట? మేలు చేయ ప్రయత్నించాలి. 22:1 వచనంలో యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించేదిని. మనం వస్తూ మన వరకు ఆగకుండా మనం ఇంకొకరిని తీసుకురావాలి. అర్థమైందా? ఏం చేయాలట? ఇంకొకరిని దేవుని మందిరానికి నడిపించాలి. పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకం చేసుకొనగా, ఈ పదాలు మన కీర్తన గ్రంథంలో కనపడతాయి. కాబట్టి దేవుని మందిరానికి ఎంతకాలం ఉన్నా నేనే అనకుండా, నీ వల్లనే ఎవరైనా దేవుని మందిరానికి కొత్తగా ఇంకొక విశ్వాసి, ఇంకో కుటుంబం నడిపించబడిందంటే మనం జై జెండాలాగా చేయి పైకెత్తాలి. స్తోత్రం చెప్పాలి. ఎంతకాలం వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళే వస్తారు. చివరికి అద్దెకి ఎక్కడో నుంచి వచ్చిన వాళ్ళు కూడా రప్పించలేరండి. చాలా విచారం. అట్లా ఉండకూడదు. మనం దేవుని మందిరానికి వెళ్ళడమే కాదు, ఇంకా కొంతమందిని నడిపించాలి. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారే నడిపించరు. గొర్రెలు ఎంతాయా? లేకపోతే కాపరి ఎనుతాడా? గొర్రెల కాపరి. గొర్రెలు ఈనితే గొర్రెల కాపరి భుజాన్ని వేసుకుని గొర్రె పిల్లల్ని పాలిచ్చి పెంచుకుంటూ, తల్లిపాలు పట్టుకుంటూ, తర్వాత ఏం చేస్తాడు? పెంచుకుంటూ ముందుకు సాగుతాడు. మందను మోసుకుంటూ వెళ్ళిపోతాడు. మందను నడిపించేటప్పుడు పిల్లల్ని భుజాన్ని వేసుకుంటాడు కదా. దేవుడు కూడా మొట్టమొదటికి పిలిచినప్పుడు అసలు నువ్వు కేఫా రాయి అన్నాడు. అసలు రెల్లు ఎవరు? సీమోను అంటే రెల్లు. నేను కేఫాగా చేస్తాను, రాయిగా మారుస్తున్నాడు. రాయి అయిపోయి ఈ రాయి లాంటి వాడు ముందు ఉండాల్సినాడు అడుగడుగునా పారిపోతున్నాడు. లేదా? పారిపోతున్నాడు. చివరికి దేవుడు బలపరిచాడా? బలపరిచాడు. యోహాను పిలుస్తున్నప్పుడు అంటాడు, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? అది సంగతి. వీరికంటే ఎక్కువగా అంటే ఎవరికంటే? మిగిలిన శిష్యులందరికంటే. చక్కని పదం వాడే. కేఫా లాంటి వాడిని ముందు పెట్టినా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? దేవుని యొక్క మాటలేవి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, అయితే నా గొర్రెలను మేపు, గొర్రె పిల్లలను మేపు, గొర్రెలను కాయి అనే పదాలు పలుకుతూ వస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మనం చేయవలసిన పని అదే. దేవుని మందిరానికి మనము ప్రజలను నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం ఎట్లా ఉంటాం దేవుని మందిరంలో? దయచేసి ఒక మాట దయచేసి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 84:4. ఈ 5 మాటలు గుర్తుపెట్టుకోండి. అంటే ఒకటి భయభక్తులు కలిగి ఉండాలి, రెండవది ఆయన ప్రేమించాలి, ఆయన మాటలు ప్రేమించాలి, మూడవది దేవుని సన్నిధిలో ప్రార్థించే మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి,
ఆయన దగ్గర నుంచి ఏదైనా పొందుకునే తత్వం కలిగి ఉండాలి. తర్వాత 4వది దేవునికి ఇచ్చే అనుభవం కలిగి ఉండాలి. 5వదిగా మన వరకు కాకుండా ఇంకా అనేక మందిని దేవుని యొద్దకు నడిపించే వ్యక్తులకు ఉండాలి. ఈ రీతిగా ఉంటే మనం ఏమిటి? ఇప్పుడు చదవండి. నీ మందిరము నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 7వ వచనం చదవండి. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేదురు, వారిలో ప్రతివాడును దేవుని సన్నిధిని కనబడును. స్తోత్రం చెప్పండి. ధన్యులం అవుతాం, తర్వాత నానాటికి అభివృద్ధి చెందుతాం, దేవుని సన్నిధిలో వర్ధిల్లుతాం. ఎట్లా వర్ధిల్లుతాం అంటే 52వ కీర్తన 8వ వచనం ప్రకారం దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎట్లాగట? నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. కాబట్టి వర్ధిల్లుతున్నాం, ఆ రీతిగా ఉంటాం. ఈ 5 అనుభవాలు కలిగి ఉంటే ధన్యులం, నానాటికి అభివృద్ధి చెందుతాం, పచ్చని ఒలీవ చెట్లు వలె ఉంటాం. 23వ కీర్తన 6వ వచనం ప్రకారంగా దేవుని యొక్క మందిరములో మనం ఏం చేస్తాం చూడండి. చిరకాలమున యెహోవా మందిరములో నివాసము చేసేదను. చచ్చేదాకా యేసయ్య బిడ్డలమే. స్తోత్రం చెప్పండి. మన పెట్టి ముందు వెళ్తూ ఉంటే, ముందు దైవజనులు వెళ్తూ ఉంటే, తర్వాత వెనకాల సంఘం పాడుకుంటూ వెళ్తూ ఉంటే, అప్పటి వరకు మన సాక్ష్యం ఖచ్చితంగా నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా మనం వర్ధిల్లుదాం, ఆ రీతిగా దీవించబడదాం, దేవునికి మహిమకరంగా మనం ముందుకు వెళదాం. దయచేసి ఈ ఒక్క మాట ఆఖరిగా, ఈ ఒక్క మాట దయచేసి అందరూ కూడా నాతో కూడా చెప్పే సంతోషం. 23వ కీర్తనలో 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. నేను మంచి వడంబడి చేశాను, ఎప్పుడు మందిరాన్ని వదిలిపెట్టకూడదు. అంటే కృప ప్రభువు అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మంచిది. సందేశాన్ని ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. మరి సమయంలో పేతురు గారు ముందుకు వచ్చిన ప్రార్థన చేస్తారు.